కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అటు చూడు. సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్ గా అటు చూడు బే. స్టార్ చిరంజీవి, మెగా స్టార్, పవర్ స్టార్, అటు మెగా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అసలు ఇప్పుడేం చేస్తున్నారు రోజా? ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకు దేవుడా. షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. అర్థమైందా రాజా? పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఆల్ ఇండియా లెవెల్లో ఏకైక లెగ్గు. నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పట్టావు. చరిత్రలోనే 2 చోట్ల నించొని ఓడిపోయిన గొప్ప నాయకుడు. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. లోకేష్ ఒక పప్పు సుద్ద, ఒక సుంట, అంత వేస్ట్ ఫెలోని నేను చూడలేదు. నారా లోకేష్ అని నేను మరి మనది ఏమైనా సామాన్యుల లెగ్గ, ప్యూర్ ఐరన్ లెగ్గు. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గట్టిగా సార్ చెప్పాను. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా నారా చంద్రబాబు నాయుడు అనే నేను చంద్రబాబు కాదు కదా, మీ ఎంట్రిక ముక్క కూడా పీకలేడు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 2024 టీడీపీ వన్స్ మోర్, జగనన్న నో మోర్, జగనన్న పరార్. రోజా పరిస్థితి ఏంటి సార్? రోజా పరిస్థితి అస్సాం ట్రాక్టర్ టైర్ల మీద డాన్సులు వేసుకోవాలి. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు. రోజా కాడి నుంచి అందరికి బొక్క పగలొద్దని బొక్క కాదు, బొక్క. ప్యాకేజీలకు మాట్లాడే వాళ్ళు మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా. 5 ఏళ్ళు నరకం చూపించారు. ఈ 5 ఏళ్ళు నరకం అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం మీకని కూడా నేను మనవి చేస్తాను. అంటే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది. నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక లగ్గు మహత్యం బాబు, అదేమైనా సామాన్యమైన లెగ్గ? పెళ్లిళ్ళకెళ్లి దినకార్యాలు జరిపించిన ఐరన్ లెగ్గు. జూన్ 9న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. మీరు జగనన్నను ఏం ఓడిస్తారు? చూసారా మన పవర్? ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము నేను ఐరన్ లెగ్ వీడెవడండి బాబు, ఆడినే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఇప్పుడు మేము చూపిస్తాం పరిపాలన ఎట్టుంటది, రౌడీజం కూడా ఎట్టుంటది, 2 కూడా చూపిస్తామని మనం చేస్తున్నా. ఇప్పుడు ఇటువంటి మోసగాడు, ఇటువంటి రాక్షసుడు, ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది. ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్, వీ కెనాట్ టాక్ దిస్.